యువ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గొట్టిబుక్కుల శశిక్ గారు మనతోటి ఉన్నారు. వారితోటి ముఖాముఖి. నమస్కారం ఫ్రెండ్స్. మన అందరి ఇంట్లో వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్న సమస్య గ్యాస్, ఎసిడిటీ మరియు జీర్ణక్రియ సమస్యలు. వీటి వెనుక ఉన్న అసలు నిజాలను, మనం చేస్తున్న పొరపాట్లను తెలుసుకోవడానికి ఈరోజు మనతోటి ఉన్నారు ప్రముఖ యువ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. షార్ట్ టర్మ్ లాగా వస్తుంటుంది. అంటే మీకు ఎలా చెప్పాలంటే, చాలామంది అదర్ ఆల్కహాల్ తీసుకున్నా కానీ, లేదంటే ఏదైనా ఫుడ్ పడకపోయినా కానీ, లేదంటే ఏదైనా కడుపులో మంట కానీ, లేదంటే ఆకలి లేకపోవడమైనా కానీ, లేదంటే వాంతులు రావడం, ఇట్లా ఈ అన్ని సమస్యలకు లాస్ట్కి మన దగ్గరికి ఒక అంబ్రెల్లా టర్మ్ లాగా వచ్చే పదం అనేది గ్యాస్ ప్రాబ్లం. గ్యాస్ సమస్య ఉంది, పొట్ట ఉబ్బరంగా ఉంది, పొట్ట బిగుసిపోయినట్టుంది, మోషన్ రావట్లేదు, మోషన్ ఇబ్బంది ఉంది, మలబద్ధకం ఉందని మన దగ్గరికి వస్తుంటారు. ఈ గ్యాస్ సమస్య అనేది మన సమాజంలో చూసుకున్నట్టయితే, ఇప్పుడు మన బయట తీసుకునే ఫుడ్ ప్రకారం అవుట్ సైడ్ ఫుడ్ కానీ, స్పైసీ ఫుడ్ కానీ ఇవి తీసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఆల్ ఏజ్ గ్రూప్స్, అంటే 10 to 12 ఇయర్స్ నుంచి 60-65 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా సీరియస్ ప్రాబ్లం లాగా చూపిస్తుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సింపుల్ అరుగుదల లేకపోవడం నుంచి ఒక క్యాన్సర్ స్టేజ్ వరకు కూడా ఈ గ్యాస్ సమస్యతోనే మన పేషెంట్లు మన దగ్గరికి రావచ్చు. అంటే అది ప్రాథమిక దశలో గనక డాక్టర్ సంప్రదించి ట్రీట్మెంట్ చేయకపోతే అది పెద్ద సమస్య దారితీస్తుందా? ఎస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 55 or 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళ జీవితంలో ఎప్పుడు గ్యాస్ సమస్య లేదు, కానీ సడన్గా వాళ్ళకి మొదలవుతుంది అనుకోండి, అది చాలా డేంజరస్ సంకేతం అని మనం చెప్పొచ్చు. సో అట్లాంటి వాళ్ళు తప్పనిసరిగా మనం ఎండోస్కోపీ చేయించుకోవాలి. మామూలుగా మేము ఏం చెప్తామంటే 50-55 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా కానీ అప్పటి వరకు వాళ్ళ లైఫ్లో ఎప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఎప్పుడు వాళ్ళు చెప్పి ఉండరు. బట్ సడన్గా వస్తుంది అని అంటే దేర్ ఈజ్ సంథింగ్ ప్రాబ్లం, సమ్ రాంగ్ ఇష్యూ గోయింగ్ ఇన్సైడ్ ద స్టమక్ అని. సో మనము అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనము సీరియస్గా తీసుకొని ఎండోస్కోపీ చేయించుకోవడం, లోపల ఏదైనా ప్రాబ్లం ఉందని ఖచ్చితంగా చూసుకోవాలి. డాక్టర్ గారు, ఉదయం లేవగానే పడిగడుపున బెడ్ కాఫీ అని అలా తాగుతుంటారు. దానివల్ల ఎసిడిటీ ఫ్యాక్టరీ తయారవుతుందా? అంటే చాలా వరకు అవ్వదు, బట్ కొంతమంది అలవాటు ఉంటుంది. చాలా మంది కాఫీ తాగడం అలవాటు. నాకు కూడా బెడ్ కాఫీ తాగడం అలవాటు, బట్ నాకు అవ్వదు. బట్ కొంతమంది చాలా సంవత్సరాల నుంచి తాగుతుంటారు, 10-15 సంవత్సరాల నుంచి తాగుతుంటారు. వాళ్ళకి పుట్ట ఆటోమేటిక్గా వాళ్ళకి ట్యూన్ అయిపోయి ఉంటుంది. బట్ ఏదైనా సడన్ చేంజెస్ చేసినా కానీ, సడన్గా ఎప్పుడు లేని సడన్గా కాఫీ తాగిన వాళ్ళకి కానీ, లేదంటే సడన్గా ఏదైనా ఎన్విరాన్మెంట్ మారినా, లేదంటే లొకేషన్ మారినా, వేరే ప్లేస్కి వెళ్ళినా కానీ అక్కడ సడన్గా వేరే ఫుడ్ తీసుకుంటే సో సడన్గా అట్లా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎంటీ స్టమక్లో బెడ్ కాఫీ తాగడము మీరు మంచిదని అంటారా, లేకపోతే దాన్ని అవాయిడ్ చేయడం బెటర్ అంటారా? ఎవరికైతే ప్రాబ్లం ఉందో, ఎవరికైతే ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో వాళ్ళు అవాయిడ్ చేయడం బెటర్. బట్ అలవాటు అయిన వాళ్ళు చేసుకోవచ్చు. బట్ మేము యూజువల్గా ఏం చెప్తామంటే, ఒక్కసారి తాగండి, ఐదర్ మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా. సో ఏ టైం మార్నింగ్ లేచి తాగడము, ఈవినింగ్ అట్లా ఏముండదు. ఎవరికైతే మనకు ప్రాబ్లం మొదలవుతుందో వాళ్ళు తగ్గించుకుంటారు. అంటే రెగ్యులర్ అలవాటు అనేది అది కొద్దిగా సజెస్టబుల్. రెగ్యులర్ అలవాటు సజెస్టబుల్ కాదు. ప్లస్ ఎవరికైనా కొత్తగా మొదలవుతుంది ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది, అసిడిటీ అనేది మొదలవుతుంది, అట్లా ఉందంటే వాళ్ళు తగ్గించుకోవడం మంచిది. చాలామంది ప్రతిరోజు మేము మందు తాగము, వారానికి ఒకసారి తాగుతాము, అయినా మా లివర్కి ఏమన్నా ప్రమాదం ఉందా, ఏమైనా డ్యామేజ్ అవుతుందా, లేకపోతే మద్యంతో మనం ఫుడ్స్ ఏదైతే మసాలాలు, ఫ్రై ఫుడ్లు తీసుకోవడం వల్ల మా లివర్కి ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని మీ ప్రశ్న. ఓకే, ఆల్కహాల్ అనేది ఈవెన్ 1 డ్రాప్ అయినా, 10 ml అయినా, 50 ml అయినా, 1 మంత్కి తీసుకున్నా, 1 ఇయర్కి ఒకసారి తీసుకున్నా, ఇట్ ఈస్ హార్మ్ఫుల్. దట్ ఈస్ ఫస్ట్. సో గ్యాస్ మనము ఆల్కహాల్ తీసుకుంటాము, దానివల్ల స్లోగా లివర్ అనేది గట్టిపడ్డము, లివర్లో ఫ్యాట్ చేరడము, లివర్ ఫస్ట్ 4 స్టేజెస్ ఉంటాయి. నార్మల్ లివర్, ఫ్యాటీ లివర్, స్టియోటోసిస్, సిర్రోసిస్, ఈ 4 స్టేజెస్ అంటాం. నార్మల్గా హెల్దీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నార్మల్ లివర్ ఉంటుంది. బట్ మనం వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు ఆల్కహాల్ తీసుకుంటే స్లోగా అందులో కొవ్వు చేరడం, లివర్లో లావ్ అవ్వడం, లివర్ ఉబ్బడం, ఇట్లా అవుతుంటుంది. మనం ఇంకా ఎక్కువ సార్లు తీసుకుంటే క్రమక్రమంగా సంవత్సరాలు అట్లా తాగుతుంటే మనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి అది
హెపటైటిస్ లాగా మారుతుంటుంది. అంటే లివర్ గట్టి పడిపోవడం, టైట్ అయిపోవడం, దానివల్ల ప్రాబ్లం లివర్ డ్యామేజ్ అవ్వడం, సిరోసిస్ లాకపోవడం, ఇంకా అట్లానే మనం కంటిన్యూ చేస్తే లాస్ట్ లివర్ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం అనేది ఉంటుంది. డాక్టర్ గారు, స్మోకింగ్ అనగానే అందరూ ఊపిరితిత్తుల గురించి ఆలోచిస్తుంటారు. కానీ ధూమపానం వల్ల కడుపులో అల్సర్లు రావడమే కాకుండా అది గ్యాస్ట్రిక్ క్యాన్సర్కు దారితీస్తుందని చాలామందికి తెలియదు. అసలు సిగరెట్ పొగ మన జీర్ణ వ్యవస్థను ఎలా కాల్చేస్తుందో చెప్పండి. సో ఇప్పుడు స్మోకింగ్ అనేది 2 విధాలుగా మనం అనుకోవచ్చు. ఒకటి సిగరెట్, ఓకే, ఆర్ బీడీ, ఆ స్పెక్ట్రమ్ అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ తంబాకు, జరదా, ఇవి కూడా సిగ్నిఫికెంట్ ప్రాబ్లం కాజ్ చేస్తాయి. ఇవి 2 రకాలుగా మనకి ప్రాబ్లం కాజ్ చేస్తాయి. ఒకటి లంగ్లో మనకి లంగ్ క్యాన్సర్ రావడము, బ్రాంకైటిస్ అంటాము, ఎంఫైసీమా అంటాము, ఇవి లంగ్ని ప్రాబ్లం తీసుకొని వస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే స్టమక్లో కొన్ని భాగాలు ఉంటాయి, యాంట్రమ్ అని, డియోడినం అని, ఈ ప్లేసెస్లో మనకి అల్సర్స్ ఫామ్ అవ్వడం. రెండో విషయం ఏమిటంటే ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంటుంది. ఇది కరెక్ట్గా స్టమక్ వెనక భాగున ఉంటుంది అనమాట. స్టమక్ కింద వెనక బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. సో దీనిలో చిన్న క్యాల్సిఫికేషన్స్ అంటాం, అంటే ప్యాంక్రియాటిక్ క్యాల్సిఫికేషన్స్ అంటాం. దీనివల్ల అరుగుదల తక్కువ అవ్వడము, పొట్ట ఉబ్బరం అవ్వడము, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. సో స్మోకింగ్ ఆల్సో నాట్ ఓన్లీ మనకి లంగ్సే కాదు, బట్ మనకి స్టమక్లో అల్సర్స్ ఫామ్ అవ్వడము, ప్లస్ ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేయడం, దీనివల్ల జీర్ణం కాకపోవడము, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావడము, స్టమక్ క్యాన్సర్ రావడము, ఇవన్నీ ఒక 20-25 ఇయర్స్ స్మోకింగ్ చేసిన వాళ్ళకి మనకి ఇవన్నీ వచ్చే అవకాశం ఉన్నాయని ఎవిడెన్స్ చెప్తాను. డాక్టర్ గారు, సాధారణంగా మద్యం తాగే వారికే లివర్ పాడవుతుందని అనుకుంటాం. కానీ ఈ మధ్య నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వల్ల బరువు ఎక్కువ ఉన్న వారికి అంతే దారుణంగా పాడవుతుంది. అసలు కడుపు చుట్టూ పేరుకుపోయే కొవ్వు మన లివర్ లోపల ఎలా ఉడికించేస్తుంది? ఇది ఏ స్టేజ్లో ప్రమాదకరం? ఇప్పుడు యాక్చువల్గా ఆల్కహాల్ తీసుకునే దానికంటే ఆల్కహాల్ వల్ల వచ్చే లివర్ జబ్బు కంటే షుగర్, ఈ అధిక బరువు వల్ల వచ్చే లివర్ డ్యామేజ్ అనేది చాలా సీరియస్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మనకి జాండీస్ రావడము, కడుపు నొప్పి రావడము అది వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఆల్కహాల్ ఆపుతుంటాం. బట్ ఈ షుగర్ ఇవి ఉన్న వ్యాధి వాళ్ళకి జాండీస్ రావడం ఇట్లాంటివి ఏమి ఉండవు. సో స్లోగా లివర్ చుట్టూ ఫ్యాట్ జమ అవ్వడము, లివర్ గట్టి పడ్డము, లాస్ట్కి అది లివర్ గట్టిగా పడిపోయి లాస్ట్ చిన్నగా అయిపోవడము, సో లివర్ స్ట్రంకన్ లివర్ అంటాం. సో ఇదంతా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది చాలా డేంజరస్. యాక్చువల్లీ ఇప్పుడు అందరు చాలామంది హై షుగర్స్తో, ఎవరికైతే HbA1c మోర్ దెన్ 8 ఉందో, అసలు షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు, అధిక బరువు ఉన్న వాళ్ళు, దాంతోపాటు హెపటైటిస్ B అండ్ హెపటైటిస్ C 2 ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, లివర్కి వచ్చే ఇన్ఫెక్షన్స్. ఈ 2 ఇన్ఫెక్షన్స్తో పాటు అధిక బరువు ఉన్న వాళ్ళు ప్లస్ షుగర్ ఉన్న వాళ్ళు, ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం షుగర్ చాలా సరిగ్గా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ హెపటైటిస్ B అండ్ హెపటైటిస్ C ఎవరికైతే ఉందో వాళ్ళు కరెక్ట్గా మందులు టాబ్లెట్స్ వాడుకోవడం. ఇప్పుడు హెపటైటిస్ Cకి మనకు చాలా మంచి టాబ్లెట్స్ ఉన్నాయి, కంప్లీట్ క్యూర్ ఉంది. హెపటైటిస్ Bకి అయితే ఇంకా క్యూర్ లేదు, కానీ మనం తరచుగా టాబ్లెట్స్ వాడుకుంటే హెపటైటిస్ Bని కూడా మనము అరికట్టే విధానం కనిపిస్తుంది. డాక్టర్ గారు, బరువు తగ్గడానికి చాలామంది బెరియాట్రిక్ సర్జరీ లేదా బేలూన్ ట్రీట్మెంట్స్ వైపు వెళ్తున్నారు. అసలు గ్యాస్ట్రోఎంటరాలజీ పరంగా ఈ సర్జరీ ఎంతవరకు సురక్షితం? అలాగే విపరీతమైన బరువు వల్ల వచ్చే హెర్నియా లేదా గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ సమస్యలకి బరువు తగ్గడమే ఏకైక మార్గమా? సో ఇప్పుడు మన అధిక బరువు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మన BMI మనం కొలుస్తామన్నమాట. BMI మోర్ దెన్ 35 ఉన్న వాళ్ళు చాలా, అంటే మార్బిడ్ ఒబేసిటీ కిందికి వస్తుంటారు. సో ఈ పరిస్థితి ఉన్న వాళ్ళకి మన పొట్ట భాగంలో ఈ ప్లేస్లో ఫ్యాట్ ఎక్కువ జమ అవడం వల్ల మనం తినే ఫుడ్ని మనం సంచిలాగా ఊహించుకుంటే, గోన సంచిలాగా ఊహించుకుంటే పైన మనం ముడేస్తాం. దాని చుట్టూ ఫ్యాట్ జమ అయితే మనం ఫుడ్ తినేది మనకి స్టమక్ని కొంచెం చిన్నగా చేస్తుంటుంది ఫ్యాట్. సో మనం ఫుడ్ తిన్నది స్టమక్లో పట్టకుండా బయటకు వస్తుంటుంది. సో మనకి ఇక్కడ ఫ్యాట్ జమ అవడం వల్ల మనకు ఆ ఫుడ్ అనేది బయటకు వచ్చి ఇక్కడంతా మంట రావడము, పొట్ట ఉబ్బరం అవ్వడం, ఇవన్నీ అవుతుంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి రిఫ్లక్స్ గ్యాస్ట్రైటిస్ అంటాం, ఈ రిఫ్లక్స్ ఈసోఫాజైటిస్ అంటాం. ఈ స్టమక్లో ఉన్న యాసిడ్ పదార్థాలు అవన్నీ మనకి ఈసోఫాగస్లో వచ్చేసి ఇక్కడ మంట రావడము, నొప్పి రావడము, ఇవన్నీ అవుతుంటాయి. అండ్ మీరు అన్నట్టు ఫస్ట్ క్వశ్చన్, మీరు బేరియాట్రిక్ సర్జరీ అన్నారు. బేరియాట్రిక్ సర్జరీ ఎప్పుడు ప్లాన్ చేయాలంటే, మన సొంతంగా ఎప్పుడైతే మనకు వెయిట్ అనేది తగ్గలేకపోతున్నామో, ఫర్ వాట్ ఎవర్ రీజన్, అంటే
మనం ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, 60-65+ ఇయర్స్ ఉంటాయి, వాళ్ళు అధిక బరువు ఉంటారు, వాళ్ళకి మోకాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ ఉంటాయి. మనం వాళ్ళకి బరువు తగ్గండి, వాకింగ్ చేయండి, జిమ్కి వెళ్ళండి, స్విమ్మింగ్ చేయండి అంటే వాళ్ళు చేయలేరు. సో అట్లాంటప్పుడు మనం ఆ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి మాత్రమే బేరియాట్రిక్ సర్జరీస్ చేయాలి. ఐదర్ నార్మల్ యంగ్ పీపుల్ లా ఉన్న వాళ్ళకి ఆల్వేస్ వాళ్ళ సొంతంగా కానీ వాళ్ళ స్వతహా కానీ మనము బరువు తగ్గించుకోవడం అనేది చెప్పడం మనం మీరు. డాక్టర్ గారు, చాలామంది షుగర్ పేషెంట్లు మేము తక్కువ తిన్నా, కడుపు నిండుగా ఉంది, ఆహారం అరగట్లేదు అని బాధపడుతుంటారు. దీనిని డయాబెటిక్ గ్యాస్ట్రోపరేసిస్ అంటారని విన్నాము. అసలు షుగర్ వ్యాధి మన కడుపులోని కండరాలను, నరాలను ఎలా మొద్దుపరుస్తుంది? ఇది ఎంత ప్రమాదకరం? యాక్చువల్గా మన కంట్రీలో గ్యాస్ట్రోపారసిస్ కొంచెం తక్కువ కామన్, కానీ ఫారిన్ కంట్రీస్లో చాలా మోర్ కామన్. ఇది ఏమవుతుందంటే మనకి ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళు చేతులు మొద్దుబారిపోయినట్టు అనిపిస్తారు. సో వాళ్ళకి స్పర్శ అనేది ఉండదు. మనం పాదం కింద నేల మీద పెట్టంగానే వాళ్ళకి మొద్దుబారిపోయినట్టు, తిమ్మిర్లు రావడం, మరి కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడం, ఎట్లయితే మనకి నరాల ప్రాబ్లం ఉంటుందో షుగర్ అనేది అది కూడా స్టమక్లో చుట్టూ ఉన్న నరాలను కూడా బలహీనపరుస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే స్టమక్ మన కాంట్రాక్షన్స్ ఉంటాయి. స్టమక్ మనం ఫండస్ నుంచి పైలోరస్ వరకు ఇట్లా బ్యాగ్ ఇలా 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 కాంట్రాక్ట్ అవుతూ వస్తుంటుంది. ఆ కాంట్రాక్షన్స్ అనేవి మనకు సరిగ్గా లేకపోయినా, కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోయినా ఏమవుతుందంటే ఆ స్టమక్ అనేది ప్రాపర్గా కిందికి ప్రొపెల్ అవ్వదు. ప్రొపెల్ అంటే కిందికి మూవ్ అవ్వదు. సో ఆ స్టమక్లో ఫుడ్ అలాగే ఉండిపోవడం వల్ల యూజువల్గా 4 to 5 అవర్స్ తిన్న తర్వాత మనందరికీ స్టమక్ అనేది ఖాళీ అయిపోతుంది. బట్ వాళ్ళకి అక్కడే నిలువ ఉండడం వల్ల కాంట్రాక్షన్స్ లేకుండా అది అక్కడనే ఉండేసి వాళ్ళకి స్టమక్ ఫుల్ అయిపోవడం, 5-6 అవర్స్ అయినా కానీ స్టమక్ ఫుల్ అనిపించడము, కడుపు ఉబ్బరం అనిపించడము అని చెప్తుంటారు. సో దీన్ని డయాబెటిక్ గ్యాస్ట్రోపారసిస్ అంటారు. దీనికి కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది. మనం షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. ప్లస్ ఆ స్టమక్లో ఎక్కువ అధిక సమయం నిలువున్న మనకి ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ముందుకి తోయడానికి మనకి డ్రగ్స్ కూడా ఉన్నాయి. డాక్టర్ గారు, షుగర్ కంట్రోల్లో లేకపోతే గ్యాస్ సమస్యలు పెరుగుతాయా? ఎస్. లేక గ్యాస్ సమస్యల వల్ల షుగర్ లెవెల్స్ మారుతాయి? రెండు ఉంటాయి సార్, రెండు ఉంటాయి. ఎట్లా అంటే మనకి ఇప్పుడు మీరు అన్న డయాబెటిక్ గ్యాస్ట్రోపారసిస్ ఏం చేస్తుంది? ఆ స్టమక్లో ఉన్న కాంట్రాక్షన్స్ అనేవి తగ్గిస్తుంటుంది. ఇన్కోఆర్డినేటెడ్ కాంట్రాక్షన్స్ అంటారు. సో అందులో ఫుడ్ అనేది స్టమక్లోనే చాలాసేపు ఉంటుంది. సో దానివల్ల కడుపు ఉబ్బరం అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి స్టమక్లో ఫుడ్ సరిగా ముందుకు వెళ్ళకపోతే ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంటుంది. ఇన్సులిన్ కరెక్ట్గా స్టమక్ నుంచి కిందికి డియోడినంకి వెళ్ళినప్పుడు మాత్రమే రిలీజ్ అవుతుంది. అంటే స్టమక్ తర్వాత భాగం డియోడినం అంటాం. సో ఫుడ్ మనం స్టమక్ నుంచి డియోడినంలోకి వెళ్ళే టైంలోనే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంటుంది. సో ఆ ఇన్కోఆర్డినేషన్, మనకి ఫుడ్ ఫాస్ట్గా కరెక్ట్ టైంకి వెళ్ళకపోతే ఆ షుగర్ కంట్రోల్ అనేది మనకి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలాగే డయాబెటీస్ కోసం వాడే కొన్ని రకాల మందుల వల్ల, ఉదాహరణకు మెట్ఫార్మిన్ వంటివి, విరోచనాలు, కడుపుబ్బరం వచ్చే అవకాశం ఉందా? పేషెంట్లు అలాంటప్పుడు ఏం చేయాలి? చాలా రేర్ టైమ్స్, అది రేర్ పేషెంట్స్లో మెట్ఫార్మిన్ వల్ల కడుపుబ్బరం అవుతుంటుంది. బట్ ఇంకో షుగర్ డ్రగ్ టాబ్లెట్ అకార్బోజ్ ఉంటుంది, ఎకార్బోజ్, దీనివల్ల మాత్రం కడుపుబ్బరం అనేది చాలా కామన్గా చూస్తుంటాము. ఇప్పుడు కొత్తగా వచ్చిన డ్రగ్స్ ఉన్నాయి, సెమాగ్లూటైడ్ అని, లిరాగ్లూటైడ్ అని, ఇంజెక్టబుల్ డ్రగ్స్ అనమాట. ఇన్సులిన్ లాంటి డ్రగ్స్ డైరెక్ట్ మనం చేతికి కానీ పుట్టకు కానీ ఇచ్చుకోవచ్చు. దీనివల్ల కూడా మనకి కడుపుబ్బరం రావడం, గ్యాస్ట్రోపారసిస్ రావడము, ఈ టైట్ అవ్వడం ఉంటుంది. అది కరెక్ట్ డోస్, కరెక్ట్ టైమింగ్తో ఇచ్చుకుంటే మనకి ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది, షుగర్ టాబ్లెట్స్, షుగర్ మెడికేషన్ వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది మనము సాల్వ్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ రోజుల్లో మలబద్ధకం అనేది ఒక కామన్ ప్రాబ్లంగా మారిపోయింది. కేవలం ఫైబర్ ఫుడ్ వంటి తింటే ఇది తగ్గిపోతుందా, లేక మన పేగుల కదలికల్లో లోపం ఉంటేనే ఇలా జరుగుతుందా? అసలు మోషన్ ఫ్రీ అవడానికి మీరు ఇచ్చే గోల్డెన్ రూల్స్ ఏమిటి? అన్నిటికంటే మోస్ట్ గోల్డెన్ రూల్ అంటే మనం మనం ఇండియన్ టైప్ ఆఫ్ టాయిలెట్స్ వాడాలి. మనం వెస్ట్రన్ టైప్ ఆఫ్ టాయిలెట్స్ బాగా అలవాటు పడిపోయి మనకి ప్రాపర్ పొజిషన్ అనేది మనకి వెస్ట్రన్ టైప్ ఆఫ్ టాయిలెట్స్లో ఉండదు. మన ఇండియన్ టైప్ ఆఫ్ టాయిలెట్స్లోనే మనకు ఆ నీస్ అనేది ఫ్లెక్స్ అయ్యి, హిప్ ఫ్లెక్స్ అయ్యి ఆ పొజిషన్లో ఉంటాం కాబట్టి మనకు ఆ రెక్టల్ కాంట్రాక్షన్స్ అనేది కరెక్ట్గా అయ్యి మోషన్ అనేది ఫ్రీగా రిలీజ్ అవుతూ ఉంటుంది. అది ఒకటి. మీరు అన్నట్టు రెక్టమ్ అండ్ యానస్ పైన సిగ్మాయిడ్ కోలాన్ ఉంటుంది, కింద పేగు. ఆ పేగు కదలికలు కూడా స్లో అయిపోతుంటాయి, ఏజ్ పరంగా కానీ లేదంటే మనం వాడే మందుల పరంగా కానీ. అట్లా ఆ మోషన్ని కిందికి పంపించే ఏదైతే కాంట్రాక్షన్స్ ఉంటాయో అవి స్లో అయిపోవడం, అంత స్ట్రాంగ్ కాంట్రాక్షన్స్ లేకపోవడం వల్ల అక్కడ మోషన్ అనేది చాలా అవర్స్ కొద్ది, చాలా రోజుల కొద్ది నిల్చుంటే అక్కడ గట్టిగా అయిపోయి ప్రాబ్లం అవుతుంటుంది. పేషెంట్స్ ఏం చేస్తుంటారు, మోషన్కి వెళ్ళేసి దాన్ని బాగా
బలవంతంగా మోషన్ పోవడానికి ట్రై చేస్తారు. దానివల్ల అక్కడ అల్సర్స్ రావడము, ఫీజర్స్ రావడము, బ్లడ్ పడడము, హెమరాయిడ్స్ అంటాము, ఇవన్నీ రావడము. సో ఆ టైంలో మనకు పేషెంట్స్ ప్రజెంట్ అవుతుంటారు మన దగ్గరికి. ఇట్లా ప్రాబ్లం ఉంది, నాకు 1-2 ఇయర్స్ నుంచి మోషన్ ప్రాబ్లం ఉంది, మోషన్లో బ్లడ్ పడుతుందని ఇట్లా అంటుంటారు. దానికి కరెక్ట్గా మనము ఫైబర్ డైట్ తీసుకోవడము, కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి, దాన్ని కరెక్ట్గా వాడుకుంటే మనకు సెట్ అవుతుంటుంది. డాక్టర్ గారు, మోషన్లో రక్తం పడగానే చాలామంది కేవలం పైల్స్ అని భ్రమపడి ఇంట్లోనే చిట్కాలు పాటిస్తూ ఉంటారు. కానీ ఇది కొలన్ క్యాన్సర్ లేదా పేగుపూతకి కూడా దారితీస్తుందా? ఎస్ అబ్సల్యూట్లీ. దాన్ని అంటే ఏ ఏజ్ అయినా కానీ మోషన్లో బ్లడ్ పడితే కానీ ఖచ్చితంగా ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని ఖచ్చితంగా సంప్రదించాలి. ఇట్స్ అ వెరీ డేంజరస్ సైన్. ఏదో మనకి మోషన్ చాలా రోజుల నుంచి ప్రాబ్లం ఉంది, బ్లడ్ పడుతుంది అంటే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. అది సింపుల్ పైల్స్ నుంచి ఎండ్ స్టేజ్ కోలాన్ క్యాన్సర్, ఎండ్ స్టేజ్ రెక్టల్ క్యాన్సర్ వరకు అట్లానే సేమ్ ప్రజెంటేషన్తో ప్రజెంట్ అవుతుంది. జస్ట్ ఏమి ఉండదు, జస్ట్ ఒక 2-3 చుక్కలు బ్లడ్ పడుతుంటుంది మీ మోషన్లో. అది మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు చాలా ప్రాబ్లం అవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు మోషన్లో బ్లడ్ చూడగానే ఇమ్మీడియట్లీ దగ్గరున్న మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కానీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కానీ, ఆర్ అట్లీస్ట్ ఒక ఫిజిషియన్ దగ్గర కానీ మీరు కన్సల్ట్ అవ్వండి. సో దట్ మీకు ఎర్లీగా ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా సీరియస్ ఇష్యూ ఉన్నా కానీ తొందరగా మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, పైల్స్ రక్తానికి ప్లస్ క్యాన్సర్ లక్షణాలకి ఉన్న చిన్న తేడా చెప్పండి. పైల్స్ యూజువల్గా బ్లడ్ చాలా ఫ్రెష్గా ఎర్రగా కనిపిస్తుంటుంది, అంటే కుంకుమలాగా ఉంటుంది, ఆ రంగులో ఉంటుంది. వేరాజ్ మనకి బ్లడ్ అనేది, మన క్యాన్సర్లో ఉన్న బ్లడ్ అనేది కొంచెం నల్లగా, కొంచెం మోషన్తోనే వస్తూ ఉంటుంది. ఈ పైల్స్తో వచ్చిన బ్లడ్ కూడా మోషన్తో రావచ్చు, బట్ పైల్స్తో వచ్చిన బ్లడ్ అనేది ఓన్లీ బ్లడ్ పడుతుంటుంది. ఏదైతే మనకి క్యాన్సర్ వల్ల వచ్చిన బ్లడ్ కొంచెం మోషన్తో మిక్స్ అయి రావచ్చు, మోషనే నల్లగా రావచ్చు. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ గుర్తించడానికి ఇవన్నీ క్యాన్సర్ అని లేదా ఇది పైల్స్ అని గుర్తించడానికి చిట్కాలు. బట్ ఇది ఇలాగే ఉంటుందని చెప్పలేము సార్. ఎగ్జాక్ట్లీ ఇది ఇలాగే ఉంటుందని చెప్పలేము. అందుకే మేము చెప్తుంటాం, ఇవన్నీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. ఎప్పుడైనా బ్లడ్ పడినా కానీ ఇమ్మీడియట్లీ డాక్టర్ గారు, చాలా మందికి మోషన్ వెళ్ళేటప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది. ఇలాంటి సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మొహమాట పడుతుంటారు. అసలు ఇలాంటి సమస్యలకి డాక్టర్లు చేసే ప్రాథమిక పరీక్షలు ఏంటి? ఎండోస్కోపిక్ లేదా కొలనోస్కోపీలు ఎప్పుడు అవసరం అవుతాయి? మోషన్ వెళ్ళే టైంలో కానీ, మోషన్ వెళ్ళిన తర్వాత కానీ నొప్పి రావడం అనేది మనం టెనిస్మస్ అంటాం దాన్ని, మన మెడికల్ టర్మ్స్లో టెనిస్మస్ అంటాము. లేదంటే మోషన్ వెళ్ళి వచ్చాక ఇంకా కొంచెం లోపల ఉంది, ఇంకా సరిగా పోలేను అని మళ్ళీ 2-3 సార్లు పోయి వస్తూ ఉంటారు. దాన్ని టెనిస్మస్ అంటాం. దాని లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, రక్తంలో అంటే మోషన్ పోయే దగ్గర చుట్టూ దగ్గర ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఇట్లా పేషెంట్స్ మనకు వస్తూ ఉంటారు. దీనికి మనం డాక్టర్ మనం సంప్రదించగానే మనకి ఒక పిఆర్ ఎగ్జామినేషన్ అంటే పర్ రెక్టల్ ఎగ్జామినేషన్ మనం డాక్టర్ మెకానికల్గా చేస్తుంటారు. పర్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటే మనము మోషన్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమన్నా అల్సర్ ఉందా, లేదంటే ఏమైనా క్యాన్సర్ ఉందా అనేది ఫీల్ అవ్వడానికి డాక్టర్ మోషన్ ఒక ఫింగర్ పరీక్ష చేస్తుంటారు, దాన్ని పర్ రెక్టల్ అంటాము. దీని కాకుండా మనం సిగ్మాడోస్కోపీ చేసుకోవచ్చు. సిగ్మాడోస్కోపీ చేసుకుంటే మనకి ఏమంటే ఓన్లీ కింద పేగు కింద భాగం మోషన్ దగ్గర దాని పైన ఉన్న భాగాన్ని మొత్తం మనం కెమెరా పెట్టి చూస్తుంటాం అన్నమాట. అక్కడ ఏమైనా పుండు ఉందా కానీ, అల్సర్ ఉందా కానీ, అది క్యాన్సర్ వరకు ఉండొచ్చు, లేదంటే సింపుల్ ఒక పైల్స్ అయి ఉండొచ్చు. దాన్ని బట్టి మనం తగిన వైద్యం చేసుకోవచ్చు. డాక్టర్ గారు, నిత్యం మలబద్ధకంతో బాధపడే వారే లాక్సేటివ్స్ ఎస్ లేదా చూర్ణాలు వాడటం వల్ల పేగులు బద్ధకస్తులుగా మారిపోతాయా? అంటే వాటిని అలవాటు పడిపోతే భవిష్యత్తులో సహజంగా మోషన్ అవ్వదా? అది చాలామంది ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అంటుంటారు. ఫార్మసీకి వెళ్ళేసి నాకు మోషన్ ప్రాబ్లం ఉందంటే ఫార్మసిస్ట్ డైరెక్ట్ వచ్చేసి మనకు ఒక లాక్టిలోస్ సిరప్ అని, లేదంటే బిసకోడిల్ టాబ్లెట్స్ ఉంటాయి కొన్ని, ఇట్లాంటి టాబ్లెట్స్ అని ఇచ్చేస్తుంటుంది. దీనికి చాలామంది పేషెంట్స్ సంవత్సరాల తరబడి మనము అలవాటు పడిపోయి ఉంటారు. సో అది అలా వాడొద్దని చెప్తుంటాము. ఎందుకంటే అది లోపల ఏముందో మనకు కూడా తెలియదు. అది క్యాన్సర్ అయి ఉండొచ్చు, లేదంటే ఇంకేదన్నా అయి ఉండొచ్చు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు మోషన్ ప్రాబ్లం ఉంది, మీకు ఏజ్ పెరుగుతుంది, పేగు కదలికలు తక్కువ అవుతున్నాయి, కడుపు ఉబ్బరంగా ఉంది అని అంటే మనము డాక్టర్ని సంప్రదించి మనకు కావాల్సిన వైద్యం తీసుకోవడం మంచిది. డాక్టర్ గారు, వేసవి కాలం రాగానే విరోచనాలు మరియు వాంతులు విపరీతంగా పెరుగుతాయి. చాలామంది ఇది కేవలం ఎండ దెబ్బ అనుకుంటారు, కానీ ఆహారం మరియు నీరు
వేసవిలో ఎంత త్వరగా కలుషితం అవుతాయి, బయట దొరికే చెరుకు రసం లేదా కట్ చేసిన పళ్ళ వల్ల టైఫాయిడ్, కలరా వంటివి వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉంటుంది? టైఫాయిడ్ కలరా తక్కువ అండి, బట్ సింపుల్ ఇన్ఫెక్షన్స్ అనేది రావచ్చు. అమీబిక్ డిసెంట్రీ కానీ అమీబియాసిస్ కానీ ఇవి రావచ్చు. కలరా అనేది యూజువల్గా మనము పెద్ద పెద్ద తిరునాళ్ళకు కానీ అట్లా వెళ్తే, లేదంటే లార్జ్ స్కేల్ ఎక్కువ వాటర్ ప్రాబ్లం వల్ల వస్తుంటుంది, కలుషిత వాటర్ వల్ల వస్తుంటుంది. బట్ అమీబియాసిస్ అనేది నార్మల్గా మనం బయట ఫుడ్ తిన్నా విరోచనాల వల్ల అవుతుంటుంది. లేదంటే బ్యాసిలస్ అన్నది ఒకటి ఉంటుంది, అది మనం ఈ బయట ఫ్రైడ్ నూడిల్స్, ఫ్రైడ్ ఐటమ్స్ ఇట్లాంటివి తింటే కూడా వస్తుంటుంది. ఇది యూజువల్గా ఒక 1 to 2 weeks యాంటీబయాటిక్స్ వాడుకుంటే మనకు సరిపోద్ది. బట్ ఏమంటే కరెక్ట్ యాంటీబయాటిక్స్ అనేది వాడాలి. ఇష్టం వచ్చినట్టు మనము లంగ్కి సంబంధించిన యాంటీబయాటిక్స్ కానీ, లేదంటే ఇంకా ఏదైనా యూరిన్కి సంబంధించిన యాంటీబయాటిక్స్ కానీ, మోషన్కి వేరే సపరేట్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో అది మనం కరెక్ట్గా వాడుకోవాలి. ఇది దీనికి వాడితే లాస్ట్కి ఏది పని చేయకుండా విరోచనాలు ఒక్కొక్కసారి ప్రాణాలు తీయడానికి ప్రమాదం చాలా ఎక్కువ అయిపోతే, పేగు అంతా ఇన్ఫెక్షన్ అయి ఉంటే, కింద పేగు నుంచి పై పేగు వరకు మొత్తము అన్ని ఇన్ఫెక్షన్ అయి ఉంటే, సివియర్గా అంటే బీపీ డౌన్ అయిపోయి, ఎలక్ట్రోలైట్స్ అన్ని తక్కువ అయిపోయి, బాగా వామిటింగ్ అయిపోయి, డీహైడ్రేషన్ అయ్యి ఫీవర్ వస్తే దెన్ దేర్ ఇస్ ఏ ఛాన్స్ ప్రాబ్లం. అంటే ఆ సమయంలో ఓఆర్ఎస్ ఒకంతటి వరకే పనిచేస్తుంది. అంటే మైల్డ్ డిసీజ్కే పనిచేస్తుంది. ఏదో ఇప్పుడు ఒక రోజుకు ఒక 5 నుంచి 8 సార్లు మోషన్స్ అవుతున్నాయి, దాహం ఎక్కువ అవుతుందని అంటే వరకు ఓఆర్ఎస్ పనిచేస్తుంది. బట్ దాన్ని మించి మనకు యాంటీబయాటిక్స్, ఐవి ఫ్లూయిడ్స్, అడిక్వేట్ హైడ్రేషన్ అవన్నీ కావాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, వేసవిలో జీర్ణక్రియ మందగిస్తుంది అని విన్నాము. ఈ సమయంలో మనం తినే ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం వల్ల విరోచనాలను అరికట్టవచ్చా? పెరుగు ఈజ్ ఆల్వేస్ గుడ్. పెరుగు అని అందులో గుడ్ ప్రోబయాటిక్స్ ఉంటాయి. సో వేసవి కాలంలో మనం అట్లాంటివి తీసుకోవడం మంచిది. మనం రొటీన్గా తీసుకునే ఫుడ్డే తీసుకోవాలి. చిన్నప్పటి నుంచి ఏదైతే ఫుడ్ తినుకుంటూ పెరిగామో అది మాత్రమే తీసుకోవాలి. అంటే వేసవి కాలంలో మన అలవాటు అంటే రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ కొంచెం ఎక్కువ హైడ్రేషన్ చేసుకోండి. కొంచెం మార్పు అంటే మనం వాటర్ ఎక్కువ తీసుకోవడము, కోకోనట్ వాటర్ ఎక్కువ తీసుకోవడము, జ్యూసెస్ కొన్ని ఎక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం, అప్పుడప్పుడు వాటర్ సిప్ చేసుకుంటూ ఉండడం, ఎక్కువ సన్కి మనం ఎండకి వెళ్ళకపోవడం, ఇట్లాంటివి చేసుకోవాలి. బట్ పెద్ద వయసు ఉన్న వాళ్ళు, లేదంటే మరీ చిన్న వయసు ఉన్న వాళ్ళు ఎండకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడం, ఇట్లాంటివి చేసుకుంటే మంచిది. ఓవరాల్గా ఎక్కువ చేంజెస్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. గుడ్ హైడ్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే నాన్ వెజ్ అలాంటి మాంసం అలాంటివి కొద్దిగా తగ్గిస్తే పెట్టరు. పడని వాళ్ళు తగ్గించవచ్చు, పడే వాళ్ళు తినొచ్చు, ఇబ్బంది లేదు. డాక్టర్ గారు, మార్కెట్లో దొరికే డిటాక్స్ డ్రింక్స్ లేదా జ్యూస్ నిజంగా లివర్ని క్లీన్ చేస్తాయా, లేక ఇదంతా ఒక పెద్ద బిజినెస్ స్కామా? దానికి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ లేదండి. సో మనం ఏదైనా అలోపతి మెడిసిన్ అనేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఉంటుంది. ఇంతమంది పేషెంట్స్, వేల కొద్ది పేషెంట్స్కి మనము స్టడీ చేసి మాత్రమే మనము వైద్యం ఇస్తుంటాము. ఈ డిటాక్స్ డ్రింక్స్ అనేది ఎంతవరకు ఎవిడెన్స్ ఉందో, ఎవిడెన్స్ లేదనేది నేను చెప్పడం కష్టం. సో ఐ వుడ్ పర్సనలీ సజెస్ట్ నాట్ టు యూస్ దోస్ డ్రింక్స్. డాక్టర్ గారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇప్పుడు ట్రెండ్, కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఉపవాసం ఉంటే సమస్య ఇంకా ఎక్కువ అవుతుందా? మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవాళ్ళు అది ఒక ఇప్పుడు పెద్ద సమస్యలాగా మారింది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు, గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలా లేదంటే షుగర్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలా, షుగర్తో గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలనేది ప్రశ్న. షుగర్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అసలు చేయకూడదు. అసలు అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారంటే ఇంకా ప్రాబ్లం అవుద్ది. షార్ట్ టర్మ్లో మనకు షుగర్ కంట్రోల్ అవ్వచ్చు, బట్ లాంగ్ టర్మ్లో చాలా ప్రాబ్లం అవుద్ది. కరెక్ట్ టైంకి ఇన్సులిన్ తీసుకోవాలి, లేదంటే టాబ్లెట్ తీసుకోవాలి, మన షుగర్స్ అన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. బట్ నెవర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, షుగర్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదు. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు చేయొచ్చు, షుగర్ లేని గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు చేయొచ్చు. అది ఎంతవరకు చేయాలి ఏంటనేది డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ దే టేక్. అంటే ఎంత ఫుడ్ తీసుకుంటారు, వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ టైంలో ఆకులు అంటే సలాడ్స్ ఇవి ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి మళ్ళీ ఆ గ్యాస్ సమస్య ఎక్కువ అవుతుంటుంది. లేదంటే ఈవినింగ్ టైంలో పాలు తాగినా కానీ, చాలామంది ఈవినింగ్ టైంలో పాలు తాగడం మంచిది అంటారు. బట్ నో, ఇప్పుడు లేటెస్ట్ రికమెండేషన్ ప్రకారం ఈవినింగ్ టైంలో పాలు తాగదు. పెరుగు తీసుకోవచ్చు, బట్ పాలు అయితే అవాయిడ్ చేయాలి. డాక్టర్ గారు, భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగవచ్చా? తాగితే జీర్ణక్రియ ఆగిపోతుందని
విన్నాము, నిజమేనా? అట్లాంటివి ఏం లేదండి. ఆ? ఎంత వీలైతే అంత తాగండి సరిపోతుంది. భోజనం చేసినప్పుడు భోజనం చేసినప్పుడు నీళ్ళు ఎంత ఎంత మీకు తాగాలనిపిస్తే అంత తాగండి, కుదిరినంత. డాక్టర్ గారు, ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా గ్యాస్ట్రిక్ వస్తుంది. దీనికి కారణం మ్యాగీ, కుర్కురే లాంటి జంక్ ఫుడ్డా లేక స్కూల్ స్ట్రెస్సా? నేను రెండు రెండు అని చెప్తాను, ఒకటి అని చెప్పను. ఒకటేమంటే ఫస్ట్ స్ట్రెస్ గురించి మాట్లాడుకుంటే, స్కూల్లో పిల్లలు సరిగ్గా చదవకపోవడము, టీచర్స్ ఏదో కొంచెం అందరి ముందు హేళన చేయడం, అవమానించడం, లేదంటే స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు ఏమైనా అవమానించడము, వాళ్ళ ఇంటికి వస్తే పేరెంట్స్ అని ఏదైనా ప్రెషర్ పెట్టడం చదవాలని, అట్లా ఇట్లా అది కూడా కొంచెం గ్యాస్ ప్రాబ్లం తీసుకొస్తుంది. గ్యాస్ట్రిక్ ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎట్లయితే మనకి టెన్షన్ అయితే తలనొప్పి వస్తుందో, చిన్నపిల్లలకి ఇట్లాంటి స్ట్రెస్ ఎక్కువ పెడితే వాళ్ళకి కడుపు నొప్పి రావడం, గ్యాస్ రావడం, మోషన్ రాకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, పిల్లలు అనేది చాక్లెట్స్ తినడము, కుర్కురేలు, థమ్స్అప్ ఇవన్నీ తినడము, ఇది ఎస్పెషలీ అసలు ఎవరు తినకూడదు, బట్ పిల్లలు అయితే అసలు కూడా తినకూడదు. చక్కగా ఇంట్లో చేసుకున్న, మనం చిన్నప్పటి నుంచి చేసుకున్న ఇంట్లో హోమ్ కుక్ ఫుడ్ అవి తినడమే మీరు. డాక్టర్ గారు, చాలామంది, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, సామాన్యుడు గ్యాస్ నొప్పికి మరియు హార్ట్ అటాక్ పెయిన్కి తేడాను సెకన్లో ఎలా గుర్తుపట్టాలి? అది కొంచెం కష్టమే అండి. బట్ మనం చూసుకోలేదు ఏంటంటే, హార్ట్ అటాక్ పెయిన్ అనేది సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో వస్తుంటుంది. ఓకే. గ్యాస్ పెయిన్ కూడా అప్పుడప్పుడు సెంటర్ ఆఫ్ చెస్ట్ ఆర్ ఇక్కడ కొంచెం చెస్ట్ కింద వస్తుంటుంది. ఇది సెకండ్లలో గుర్తుపట్టడం కష్టము. అంటే హార్ట్ అటాక్ వచ్చే పెయిన్ ఎక్కువ ఉంటుంది, గ్యాస్ వల్ల వచ్చే పెయిన్ కొంచెం మంటలాగా, ఉబ్బరంలాగా అట్లా ఉంటుంది. బట్ హార్ట్ అటాక్ వచ్చేది సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో వస్తుంటుంది. యూజువల్గా ఇక్కడి నుంచి మెడ సైడ్ వెళ్ళడము, లేదంటే ఈ దవడ లెఫ్ట్ ఇక్కడికి వెళ్ళడము, ఈ చెయ్యి అంతా ఇటు రావడము సడన్గా వస్తుంటుంది. ఆ తక్కువ సమయంలో ఏ నొప్పి వచ్చినా డాక్టర్ సంప్రదించడం బెటర్. అంటే హార్ట్ చాలా ఇంపార్టెంట్, స్టమక్ కన్నా హార్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఫస్ట్ ఈసీజీ ఒకటి తీసుకొని, హార్ట్ ఏం లేదు అని అంటే దెన్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని సంప్రదించుకొని నిదానంగానే వైద్యం చేసుకోవాలి. ఈ సెకండ్లలో ఇవన్నీ అనాలిసిస్ చేసుడు కష్టం సామాన్యుడు. ఇంకొక విషయం ఏంటంటే, అధిక షుగర్ పేషెంట్ వాళ్ళు, షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు, ఈ హార్ట్ అటాక్ అనేది వాళ్ళకి పెయిన్ రాకుండా సైలెంట్గా వస్తుంటుంది. సో షుగర్ పేషెంట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కడుపు ఉబ్బరం అనిపించినా కానీ, సడన్గా కడుపులో ఇక్కడ టైట్ అనిపించినా కానీ, షుగర్ పేషెంట్ వాళ్ళకి పెయిన్ అనేది రాదు కాబట్టి, పెయిన్ అనేది తక్కువ వస్తుంటుంది కాబట్టి, వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చిందని గుర్తించక అట్లానే వదిలేసి నిర్లక్ష్యం చేస్తే సీరియస్ ప్రాబ్లం అవుతుంది. అట్లా. డాక్టర్ గారు, మెడికల్ షాప్కు వెళ్ళి సొంతంగా ప్యాన్ డి లాంటి యాంటిసిడ్ మందులు సంవత్సరాల తరబడి వాడిస్తున్నారు. ఇలా వాడితే కిడ్నీలు పాడవుతాయి అనేది ఎంతవరకు నిజం? ఎస్, కిడ్నీలు పాడవడం అనేది చాలా కామన్, ఎస్పెషలీ విత్ ప్యాంటోప్రజోల్ అండ్ ఒమిప్రజోల్. సో మనము దాంతోపాటు కాదు, ఇంకా కడుపులో క్యాన్సర్ రావడము, లేదంటే కడుపులో పాలిప్స్ అంటాం, చిన్న చిన్న కడుపు గుల్లల్లాగా ఉంటాయి తింటాయి. సో అవి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ ప్యాంటోప్రజోల్ వల్ల. కిడ్నీలు చెడిపోవద్దు, దాన్ని అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ ఆర్ అక్యూట్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాము, ఇవి రావచ్చు. సో ఇవన్నీ కారణాలు ఉంటాయి. సో ప్లస్ ఈ ప్యాన్లో డి అనే భాగం ఉంది ఏదైతే ఉందో, దీనివల్ల మోషన్స్ రావడం తెలియకుండా చాలామంది 15-20 ఇయర్స్ నుంచి ప్యాన్ డి ట్యాబ్లెట్ వాడుతూనే ఉంటారు. ఈ ప్యాన్ డి ఎస్పెషలీ డి వల్ల రోజుకి 4-5 సార్లు 5-6 సార్లు మోషన్స్ రావడము, అది ఎందుకు వస్తుందో ఎందుకు రాలేదో చాలామందికి తెలియక దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఆ మోషన్స్తో బాధపడుతుంటారు. సో ప్యాన్ డి ట్యాబ్లెట్ తెలియకుండా ఎవరు వేసుకోవద్దు, అది ప్రమాదకరం. అట్లా. కడుపులో వచ్చే క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఏ స్టేజ్లో డాక్టర్ని తప్పనిసరిగా కలవాలి? సో క్యాన్సర్ లక్షణాలు అనేది మీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సేమ్ గ్యాస్ ప్రాబ్లం లాగానే ప్రజెంట్ అవ్వచ్చు. కడుపు ఉబ్బరము, లేదంటే మింగడానికి ఇబ్బంది అవ్వడం, ఇది ముఖ్యం. మామూలుగా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మింగడానికి ఏమి ఇబ్బంది ఉండదు. బట్ స్టమక్ క్యాన్సర్ అనేది మింగడానికి ఇబ్బంది అవ్వడం, లేదంటే అధికంగా బరువు తగ్గిపోవడము, ఆకలి కాకపోవడము, తిన్న వెంటనే కడుపు ఉబ్బరం అవ్వడము, లేదంటే వామిటింగ్స్ చేసుకోవడము, వీటినన్నింటినీ కొంచెం డేంజర్ సైన్స్ అంటాం. డేంజర్ సైన్స్ అంటే మళ్ళీ చెప్తున్నా, అధికంగా బరువు తగ్గడము, మింగడానికి ఇబ్బంది అవ్వడము, కడుపు తిన్న వెంటనే ఉబ్బరం అవ్వడము, వాంతులు రావడము, అప్పుడప్పుడు జాండీస్ రావడము, బాగా నీరసించిపోవడము, ఇవన్నీ స్టమక్ క్యాన్సర్ వచ్చే లక్షణాలు. యూజువల్గా ఇవన్నీ ఒకేసారి కనబడవు, బట్ ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. సో 55-60 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా కానీ ఈ సమస్యలు ఏమన్నా సడన్గా వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని ఖచ్చితంగా కలవాలి. డాక్టర్ గారు, పెరుగు తింటే గ్యాస్ తగ్గుతుందా, పెరుగుతుందా? పెరుగులో చాలా ప్రోబయోటిక్స్ ఉంటాయి, అది మంచిది.
పడిన వాళ్ళకు కొంతమందికి పెరుగు పడదు, బట్ కొంతమందికి పెరుగు పడుతుంది, వాళ్ళకి గ్యాస్ తగ్గుద్ది అని కూడా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ గట్ హెల్త్. కూల్ డ్రింక్ తాగితే జీర్ణం అవుతుందనేది అపోహ, నిజమేనా? అది అబద్ధం, అది అలాంటివి ఏమి ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్యాస్ట్రిక్ మిత్రుడా శత్రువా? కొన్ని ఆహారం, కొన్ని ఫుడ్ ఐటమ్స్కి మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మంచి డైజెషన్ చేస్తుంది. బట్ పడని వాళ్ళు ఎవరైతే కడుపు మంట ఎక్కువ ఉంటుందో వాళ్ళు తీసుకోవడం మంచిది కాదు. డాక్టర్ గారు, గూగుల్ చూసి మందులు వాడే వారికి మీరు ఇచ్చే వార్నింగ్ ఏంటి? దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్సే వస్తాయి, ఫుల్ ట్రీట్మెంట్ అవ్వదు. అండ్ దాని తర్వాత మీకు అనవసరమైన ప్రాబ్లమ్స్తోని తర్వాత వచ్చి దాన్ని ఇంకా కాంప్లికేట్ చేసుకొని డాక్టర్ని కూడా కష్టపెడతారు, వైద్యం మీరు కష్టపడతారు, డాక్టర్స్కి కూడా వైద్యం చేయడం కష్టం దానివల్ల. చూశారు కదా, మన కడుపులో వచ్చే చిన్న ప్యాటి గ్యాస్ సమస్య నుండి ప్రాణాంతకమైన లివర్ మరియు క్యాన్సర్ వ్యాధుల వరకు డాక్టర్ గొట్టుబుక్కుల శశ్రిక్ గారు ఎంత స్పష్టంగా వివరించారో. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు అంటే సమయానికి తినకపోవడం, మితిమీరిన ఆల్కహాల్, స్మోకింగ్ మరియు గూగుల్ చూసి వేసుకునే సొంత మందుల మన ప్రాణాల మీదకి ఎలా తెస్తాయో ఇప్పుడు మనకు అర్థమైంది. రక్తం పడినా లేదా తగ్గని మలబద్ధకం వేధిస్తున్నా మోమాట పడకుండా వెంటనే డాక్టర్ సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ విలువైన సమాచారాన్ని మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే అవగాహన మొదటి చికిత్స. మరిన్ని ఆరోగ్య సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.